తులారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి విశేషించి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారికి విశేషించి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో పంచమ స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, 6వ స్థానంలో కేతు అనుకూలం, వ్యయ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ గురుని యొక్క ప్రభావం చేత తులారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలను ఇస్తోంది. తులారాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు ఈ సంవత్సరం అధికంగా ఉండబోతున్నాయి. ఉద్యోగంలో ఏదో ఒక ఒత్తిళ్ళ వల్ల ఆరోగ్య సమస్యలు, రాజకీయ ప్రభావాలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. తులారాశి వారికి విశేషించి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో కష్టాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి. తులారాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత కలిసి రాదని కొంత ఇబ్బందులతో ఉన్నటువంటి వాతావరణం ఉంది. తులారాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. తులారాశి వ్యాపారస్తులకి ప్రథమార్థం కొంత కష్టములతో కూడుకున్నటువంటి వాతావరణం, ద్వితీయార్థం అనుకూలమైనటువంటి వాతావరణం. తులారాశి వారికి ధనపరంగా లేదా విశేషించి ఎక్కడైనా అప్పుల పరంగా, ధనపరంగా, వృద్ధి పరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. తులారాశి వారు ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి ఈ సంవత్సరం. తులారాశి వారికి విశేషించి తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరం కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. తులారాశి విద్యార్థులకి కష్టపడాల్సినటువంటి సంవత్సరం. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, అలాగే విద్యార్థులు, స్త్రీల పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మధ్యస్థం నుండి కొంత స్వల్ప చెడు ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. తులారాశి వారికి ప్రథమార్థం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు, ద్వితీయార్థం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ తులారాశి వారు ఆరోగ్య విషయం, ఆర్థికపరమైనటువంటి విషయం, రాజకీయాలతో కూడుకున్నటువంటి అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిళ్ల విషయం నుంచి బయటపడాలి అంటే గురు దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని తులారాశి వారు పఠించడం మంచిది. తులారాశి వారు విశేషించి గురువారం రోజు శనగల్ని దానం ఇవ్వడం, తాంబూలం, వస్త్రము వీటితో కూడి శనగలను తీసుకుని గురువారం రోజు ముత్తైదువులకు కానీ, బ్రాహ్మణులకు కానీ దానం ఇవ్వడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారు ధరించవలసినటువంటి నవరత్న ఉంగరం వజ్రం. అలాగే తులారాశి వారు పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని పూజించడం, ఆరాధించడం, అలాగే దక్షిణామూర్తిని కూడా పూజించడం వల్ల తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క ఫలితాలు కూడా మనం చూద్దాం.